నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. బసవ తారక రామ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 100 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. బాలకృష్ణ స్ఫూర్తితో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం బసవ తారక రామ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి నెల రక్తం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. సేవ కార్యక్రమాలు చేసిన యువకులను ఎమ్మెల్యే దస్తగిరి అభినందించారు. కార్యక్రమంలో కోట్ల తిమ్మారెడ్డి, ఆర్య ప్రవీణ్, జావీద్, శివ, నరసింహ, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఫ్రూట్స్ ఏమా పండ్లు తీసుకురామా జన్మదిన సందర్భంగా ఆయన 100 వసంతాలు నటనలో, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు వారి తండ్రి గారు స్థాపించిన ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈయన నట జీవితంలో కాకుండా వాళ్ళ తండ్రి ఆశయాలను ఉనికిపుచ్చుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి చిరస్మరణీయంగా ఈ పరంపర తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉండాలి, పేదల పక్షాన ఉండాలని పార్టీని కోరుకున్నటువంటి ఈ జన్మదిన సందర్భంగా బాలకృష్ణ గారు ఇంకా ఆరోగ్యాలతో 100 వసంతాలు పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి నవయువకుడుగానే వసంతాలు జరుపుకోవాలని వారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఈరోజు బసవ తారక రామ ఆర్గనైజేషన్ అని చెప్పేసి తలసేమియా పిల్లల కోసం అని చెప్పి స్థాపించడం జరిగింది. ఇది ఎందువలనంటే ప్రతి నెల తలసేమియా పిల్లలకి బ్లడ్ అవసరం పడుతుంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు మొదటి అడుగు వేసుకొని 100 మంది టార్గెట్ వేసుకొని 100 మంది పిల్లల కోసం అని చెప్పి బ్లడ్ సేకరించి ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ఇది మొదటి అడుగు. దీని నుంచి నెక్స్ట్ ప్రతి నెలకి ఒక 10 మందిని దత్తత తీసుకొని ఇదే ప్రతి లైఫ్ లాంగ్ వరకు రన్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దీని నుంచి మేము ఎట్లయితే మన నందమూరి బాలకృష్ణ గారిని ఇన్స్పైర్ తీసుకొని ఈ అసోసియేషన్ ఫామ్ చేసామో ఇది అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ఎదగాలని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు బసవ తారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి కొన్ని లక్షల మందికి సేవ అందిస్తున్నారు. ఆయన ఒక స్ఫూర్తితో, ఆయన ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు మేము మా వంతుగా ప్రతి నెల తలసేమియాతో ఎవరైతే చిన్నారులు బాధపడుతున్నారో వాళ్ళకి కేవలం ఇది ఈరోజు 100 మంది ఇవ్వడం జరిగింది రక్తదానము. ఇది మొదటి అడుగు మాత్రమే. వచ్చే నెల నుండి ప్రతి నెల తలసేమియాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మా కమిటీ మెంబర్స్ అందరం మా ఆర్గనైజేషన్ బసవ తారక రామ ఆర్గనైజేషన్ తరపున ప్రతి నెల వాళ్ళకి రక్తం అనేది అందజేయడం జరుగుతుంది. ఈరోజు కర్నూలు జిల్లాలో 100 మందికి ఏనాడు ఏ ఆర్గనైజేషన్ ద్వారా 100 మంది చిన్నారులకు తలసేమియా చిన్నారులకు ఎప్పుడు ఎవరు అందించని సేవ మరియు ఎక్కడ లేని డోనర్లు కూడా ఈరోజు 100 మంది రావడం
మాకు చాలా ఆనందంగా ఉంది. మా బసవతారకం ఆర్గనైజేషన్ మొదటి అడుగే 100 మందితో స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో